బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నేల రాలడంతో రైతుల బాధ వర్ణనాతీతం. అలాగే వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తంపై వివరణ ఇచ్చారు. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు అధికారులు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్ట వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత 3 రోజులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విజయనగరం జిల్లాలో వరి, మామిడి, పెసర, మొక్కజొన్న, వేరుశెనగ తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలోని మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 30.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ పంట పొలాలు నీట మునిగాయి. కుప్పల కింద నీరు చేరడంతో ధాన్యానికి మొలకలు వచ్చేశాయని రైతులు వాపోతున్నారు. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన కూరగాయల లోడ్లు తక్కువగా రావడంతో డిమాండ్కు అనుగుణంగా కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగాయి.